ప్రతిభ ఎక్కడున్నా గుర్తించడం, వారి టాలెంట్ని ప్రశంసించడం గొప్పవారి లక్షణం. ఏపీ సీఎం చంద్రబాబు ఇదే పని చేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోసయ్య ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ సంపాదిస్తున్న ఆయన టాలెంట్ ముఖ్యమంత్రికే స్ఫూర్తిని కలిగించింది. 80 ఏళ్ల వయసులోనూ పొలం మీద ప్రేమతో సహజ పద్ధతిలో సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భూమిని తల్లిలా భావించి ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోసయ్య గారికి నా ప్రణామాలు. 80 ఏళ్ల వయసులో ఆయన విజయ గాథ ఎంతో స్ఫూర్తిదాయకమని ఎక్స్లో పోస్టు చేశారు సీఎం చంద్రబాబు. పర్యావరణానికి హాని చేయకుండా స్వచ్ఛమైన సహజ సిద్ధమైన పంటలను పండించడమే ప్రకృతి సేద్యం. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రోసయ్య లాంటి లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యం వైపు మళ్లారు. ప్రస్తుతం ఏ సూపర్ మార్కెట్ కి వెళ్లినా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చూసినా ఆర్గానిక్ ఆహార పదార్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మిల్లెట్స్ చాలా మంది ఆహారంలో భాగమవుతున్నాయి. ఇక ఇవన్నీ ప్రకృతి సేద్యం పద్ధతిలో పండించినవే. ప్రజల ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ హెల్త్ కాన్షియస్నెస్ కారణంగా నేచురల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరుగుతోంది. రోసయ్య లాంటి ఆదర్శ రైతుల నుంచి స్ఫూర్తి పొందిన ఎంతో మంది యంగ్ ఫార్మర్స్ పొలం బాట పడుతున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూనే మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.